Hello everyone, welcome back to Arunodayam Creations. Today we are going to learn about the reflex arc in our video. Reflex arc. Before that, first of all we have to know what is meant by reflex action. Reflex arc తెలుసుకోబోయే ముందు మనం ఫస్ట్ రిఫ్లెక్స్ యాక్షన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. Sudden, fast, immediate, involuntary actions in our body are called as reflexes or reflex actions. Sudden అంటే అకస్మాత్తుగా, ఫాస్ట్ అంటే తొందరగా, ఇమీడియట్ అంటే వెంటనే, ఇన్వాలంటరీ యాక్షన్స్ అంటే మనకి తెలియకుండా జరిగే యాక్షన్స్, ఇన్వాలంటరీ యాక్షన్స్, వాటిని రిఫ్లెక్స్ యాక్షన్స్ ఆర్ రిఫ్లెక్సెస్ అని పిలుస్తాం. సడన్, ఫాస్ట్, ఇమీడియట్, involuntary actions in our body are called as reflexes. So these reflex actions are under the control of spinal cord. మన బాడీలో ఎవరు కంట్రోల్ చేస్తారంటే స్పైనల్ కార్డ్ కంట్రోల్ చేస్తుంది. మోస్ట్ ఆఫ్ us think that all the body functions are under the control of brain. మన బాడీలో అన్ని ఫంక్షన్స్ని కూడా బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది అనుకుంటాం, బట్ నో దేర్ ఆర్ సమ్ సిచ్యువేషన్స్ డ్యూరింగ్ విచ్ వీ హ్యావ్ టు రియాక్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. మనం కొన్ని సిచ్యువేషన్స్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే రెస్పాన్స్ చూపించాలి, అదర్వైజ్ దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ డేంజర్లో పడవచ్చు మనం. సో అలా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం రెస్పాండ్ అవ్వాలి అనే సిచ్యువేషన్స్లో ఎవరు కంట్రోల్ చేస్తారంటే మన బాడీలో ఎవరు ఫాస్ట్గా రెస్పాన్సెస్ని ప్రొడ్యూస్ చేస్తారంటే స్పైనల్ కార్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్టెప్పింగ్ ఆన్ ఏ షార్ప్ ఆబ్జెక్ట్, సూదిగా ఉన్న దాని మీద మనం కాలు వేస్తాం. ఆర్ టచింగ్ ఏ హాట్ ఆబ్జెక్ట్, వేడిగా ఉన్నదాన్ని టచ్ చేస్తాం. ఆర్ ఆన్ సీయింగ్ ఏ క్రూయల్ యానిమల్, మన ఎదురుకుండా ఏదైనా సమ్ క్రూయల్ యానిమల్ వస్తూ ఉంది. ఆర్ వెన్ వీఆర్ వాకింగ్ ఆన్ ఏ రోడ్ సమ్ వెహికల్ ఈజ్ అబౌట్ టు కమ్ టు అస్, మనం మీదకి వస్తూ ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాలి. రియాక్ట్ అవ్వకపోతే ఏమవుతుంది, మనం డేంజర్లో పడవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్లో మన బాడీలో యాక్షన్స్ని ఎవరు కంట్రోల్ చేస్తారంటే స్పైనల్ కార్డ్ కంట్రోల్ చేస్తూ ఉంటుందన్నమాట. ఎందుకు అంటే మన బాడీలో 2 టైప్స్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయి, వాలంటరీ యాక్షన్స్ అండ్ ఇన్వాలంటరీ యాక్షన్స్. వాలంటరీ యాక్షన్స్ అంటే విచ్ వర్ అండర్ ఆర్ కంట్రోల్, మనకు తెలిసి జరుగుతాయి కొన్ని పనులు, వాటిని వాలంటరీ యాక్షన్స్ అని పిలుస్తాము. దే ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బ్రెయిన్ కంట్రోల్లో ఉంటాయి. అండ్ దట్ టు దీస్ వాలంటరీ యాక్షన్స్ పాత్వే ఈజ్ వెరీ లాంగర్ వన్. ఈ వాలంటరీ యాక్షన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా టైం తీసుకుంటుంది బ్రెయిన్ దాకా ట్రావెల్ అవ్వడానికి, రెస్పాన్స్ మళ్ళీ మనకి రావడానికి. అర్థం చేసుకుంటున్నారు కదా, మనకి తెలిసి జరిగే కొన్ని పనులు ఉంటాయి, మనం తెలిసి చేస్తాం. అలాంటి యాక్షన్స్ అన్నీ కూడా మన బాడీలో బ్రెయిన్ దాకా ఇన్ఫర్మేషన్ వెళ్ళి మళ్ళీ బ్రెయిన్ నుంచి రెస్పాన్స్ రావడానికి చాలా టైం తీసుకుంటుంది అనమాట. అయినా పర్వాలేదు. బట్ ఇన్వాలంటరీ యాక్షన్స్ ఉంటాయి కదా, విచ్ వర్ నాట్ అండర్ ఆర్ కంట్రోల్, మనకి తెలిసి జరగవు, కొన్ని తెలియకుండానే చేస్తామన్నమాట. అలాంటి వచ్చేసరికి కోర్స్ కొన్ని బ్రెయిన్ కంట్రోల్లో ఉంటాయి, బట్ ఇలా ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాలి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అన్న ఇన్వాలంటరీ యాక్షన్స్ మాత్రం చాలా షార్ట్ పాత్వేలో వెళ్ళి రావాలంటే త్వరగా వెళ్ళి వచ్చేయాలి రెస్పాన్స్. అలాంటివి మాత్రం ఏం చేస్తాయి, ఇలా స్పైనల్ కార్డ్ వరకు వెళ్తాయి అనమాట. అంటే స్పైనల్ కార్డ్ కంట్రోల్స్ రిఫ్లెక్స్ యాక్షన్స్. మీకు అర్థం అవడం కోసం ఇంత లెందీగా చెప్పాను. వాలంటరీ యాక్షన్స్, కొన్ని ఇన్వాలంటరీ యాక్షన్స్ బ్రెయిన్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది, బట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనం ఎప్పుడైతే రెస్పాండ్ అవ్వాలో అలాంటి సిచ్యువేషన్స్ని రిఫ్లెక్స్ యాక్షన్స్ అంటాము. వాటిని మాత్రం స్పైనల్ కార్డ్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో దిస్ ఈస్ సెక్షన్ ఆఫ్ స్పైనల్ కార్డ్, ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ స్పైనల్ కార్డ్. ఇది వెన్నుపాము ఉంటుంది కదా, దాన్ని ట్రాన్స్ఫర్స్గా కట్ చేస్తే ఇలా కనిపిస్తుంది మనకి. సో ఇందులో రిఫ్లెక్స్ యాక్షన్స్ ఎలా ట్రావెల్ అవుతాయి అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్క్ ఫామ్లో ట్రావెల్ అవుతాయి. చూడండి, ఇలా ట్రావెల్ అవుతాయి. ఇలా రిఫ్లెక్స్ యాక్షన్స్. ద పాత్వే ఆఫ్ రిఫ్లెక్స్ యాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ రిఫ్లెక్స్ ఆర్క్. రిఫ్లెక్స్ యాక్షన్ మన బాడీలో ఎలా ట్రావెల్ చేస్తుంది అనే డైరెక్షన్ని మనం రిఫ్లెక్స్ ఆర్క్ అని పిలుస్తాం. ఇందులో 5 కాంపోనెంట్స్ ఉంటాయి. దేర్ ఆర్ 5 కాంపోనెంట్స్ ఇన్ రిఫ్లెక్స్ ఆర్క్. ఫస్ట్ వన్ ఈజ్ డిటెక్టర్, సెకండ్ వన్ ఈజ్ సెన్సరీ న్యూరాన్, థర్డ్ వన్ ఈజ్ అసోసియేషన్ న్యూరాన్, ఫోర్త్ వన్ మోటార్ న్యూరాన్, అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ ఇఫెక్టర్ ఆర్గాన్ ఆర్ ఇఫెక్టర్ మజిల్. సో ఈ 5 కాంపోనెంట్స్ ఉంటాయన్నమాట రిఫ్లెక్స్ ఆర్క్లో. ద పాత్వే ఆఫ్ రిఫ్లెక్స్ యాక్షన్ ఈజ్ కాల్డ్ రిఫ్లెక్స్ ఆర్క్. ఎలా కనిపిస్తుంది మనకు, ఒక ఆర్క్ లాగా కనిపిస్తుంది కదా, సింగిల్ పాత్వే.
సో దీన్ని రిఫ్లెక్స్ ఆర్క్ అని పిలుస్తాం. ఇట్ కంటైన్స్ 5 కాంపోనెంట్స్. దే ఆర్ రిసెప్టార్ ఆర్ డిటెక్టర్, సెన్సరీ న్యూరాన్, అసోసియేషన్ న్యూరాన్, మోటార్ న్యూరాన్ అండ్ ఇఫెక్టర్ ఆర్గన్. ఎలా వర్క్ అవుతాయో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ దిస్ ఈజ్ సిచ్యువేషన్. వీ హ్యావ్ స్టెప్డ్ ఆన్ ఏ షార్ప్ ఆబ్జెక్ట్. సూదిగా ఉన్న ఒక ఆబ్జెక్ట్ మీద మనం పొరపాటున కాలు వేసాం. ఏంటి ఏమవ్వాలి? ఇమీడియట్లీ వీ హ్యావ్ టు రియాక్ట్. వెంటనే మనం రియాక్ట్ అవ్వాలి. ఇమీడియట్లీ వీ హ్యావ్ టు టేక్ అవర్ లెగ్ ఆఫ్ ఇట్. ఆ సూదిగా ఉన్న ఆబ్జెక్ట్లోంచి మనం కాలు వెంటనే తీసేయాలి. లేకపోతే ఏమవుతుంది? ఇట్ మైట్ గెట్ ఇంజూర్డ్. ఇంకొంచెం సివియర్గా ఇంజూర్ అవ్వచ్చు, ఇంకొంచెం లోతుగా దిగచ్చు, ఇంకొంచెం ఎక్కువగా బ్లీడింగ్ జరగచ్చు. సో ఇమీడియట్గా మనం రియాక్ట్ అవ్వాలన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏం జరుగుతుందో చూడండి. రిఫ్లెక్స్ ఆర్క్లో వెన్ వి స్టెప్ ఆన్ ఏ షార్ప్ ఆబ్జెక్ట్, ఫస్ట్ ద స్కిన్ విల్ సెన్స్ ఇట్. మన స్కిన్ ఫస్ట్ సెన్స్ చేస్తుంది. దాన్ని ఏమంటామంటే మనం డిటెక్టర్ ఆర్ రిసెప్టర్ అని పిలుస్తాం. అంటే యాక్షన్ని ఫస్ట్ రిసీవ్ చేసుకుంది రిసెప్టర్, ఆర్ డిటెక్ట్ చేస్తుంది, ఐడెంటిఫై చేస్తుంది. సో మన లెగ్ మీద ఉన్న స్కిన్ని మనం డిటెక్టర్ ఆర్ రిసెప్టర్ అంటాం. ఆర్ మన లెగ్ని అనొచ్చు. డిటెక్టర్ ఆర్ రిసెప్టర్ ఫస్ట్ రిసీవ్ ద స్టిమ్యులస్ని రిసీవ్ చేసుకుంది. దెన్ దట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ క్యారీడ్ టు స్పైనల్ కార్డ్ త్రూ ఏ నర్వ్ కాల్డ్ యాజ్ సెన్సరీ న్యూరాన్. ఎవరు తీసుకెళ్తారు ఇన్ఫర్మేషన్ని స్పైనల్ కార్డ్ దగ్గరికి అంటే సెన్సరీ న్యూరాన్ తీసుకెళ్తుంది. సెన్సరీ న్యూరాన్ ఇట్ టేక్స్ దట్ ఇన్ఫర్మేషన్ టు స్పైనల్ కార్డ్కి తీసుకొచ్చింది. ఇన్ స్పైనల్ కార్డ్ వీ హ్యావ్ సమ్ న్యూరాన్స్ కాల్డ్ యాజ్ అసోసియేషన్ న్యూరాన్స్. మీకు గుర్తున్నాయి కదా 3 types ఆఫ్ న్యూరాన్స్. అందులో అసోసియేషన్ న్యూరాన్స్ ఉన్నాయి కదా స్పైనల్ కార్డ్లో. ఈ అసోసియేషన్ న్యూరాన్స్ ఏం చేస్తే దే విల్ టేక్ దట్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ బ్రాడ్ బై సెన్సరీ న్యూరాన్. సెన్సరీ న్యూరాన్ తీసుకొచ్చిన ఆ ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకుని దే విల్ ఎనలైజ్ చేసింది ఇన్ఫర్మేషన్ని. సెన్సరీ న్యూరాన్ ఏ ఇన్ఫర్మేషన్ని తీసుకొచ్చింది? యూ హ్యావ్ స్టెప్డ్ ఆన్ ఏ షార్ప్ ఆబ్జెక్ట్ అనే ఇన్ఫర్మేషన్ని తీసుకొచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ని ఎనలైజ్ చేసి ఏం చేస్తుంది? ఇట్ విల్ గివ్ రెస్పాన్స్ ఇస్తుంది. ఆ రెస్పాన్స్ ఎవరు తీసుకుంటారు? ఏంటి ఆ రెస్పాన్స్? యూ హ్యావ్ టు ఇమీడియట్లీ టేక్ యువర్ లెగ్ ఆఫ్ ద షార్ప్ ఆబ్జెక్ట్ మీద నుంచి నువ్వు కాలు పైకి తీయి అని. ఆ రెస్పాన్స్ ఎవరు క్రియేట్ చేశారు? స్పైనల్ కార్డ్లోనూ అసోసియేషన్ న్యూరాన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఎవరు తీసుకుంటారంటే ఇట్ ఈస్ టేకెన్ ఓవర్ బై మోటార్ న్యూరాన్. ఇదిగోండి మోటార్ న్యూరాన్, ఆర్ ఇక్కడ నుంచైనా చూపించవచ్చు. మోటార్ న్యూరాన్ తీసుకుని ఏం చేస్తుంది? ఇట్ టేక్స్ దట్ రెస్పాన్స్ అండ్ passes that information to effector muscle or effectorకి తీసుకొస్తుంది. అంటే ఏ ఆర్గన్ అయితే మన బాడీలో రెస్పాండ్ అవ్వాలో ఆ ఆర్గన్కి తీసుకొస్తుంది. ఇక్కడ ఏ ఆర్గన్ రెస్పాండ్ అవ్వాలి? లెగ్సే కదా రెస్పాండ్ అవ్వాల్సింది. సో మోటార్ న్యూరాన్ ఏం చేస్తుంది? ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ లెగ్స్కి తీసుకొస్తుంది. తీసుకురాగానే ఏం చేస్తుంది? మన లెగ్లో ఉన్న మజిల్స్ కాంట్రాక్ట్ అయ్యి మనం లెగ్ని ఈ షార్ప్ ఆబ్జెక్ట్ మీద నుంచి పైకి తీస్తామన్నమాట. సో అలా రిఫ్లెక్స్ ఆర్క్లో రిఫ్లెక్స్ యాక్షన్స్ అనేవి ట్రావెల్ అయ్యి మనం రెస్పాన్స్ చూపిస్తాం. ఇక్కడ కూడా చూడండి. ఫస్ట్ రిసెప్టార్ టేక్స్ దట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ టేకెన్ ఓవర్ బై సెన్సరీ న్యూరాన్. ఇట్ passes it to association neuron. Association neuron analyzes that information and gives response to motor neuron. Motor neuron will take that information to effector muscle or effector. ఓకే, ఇలా పాస్ అయ్యి నెక్స్ట్ ఏం చేస్తాం? మనం ఇమీడియట్గా రెస్పాన్స్ చూపిస్తాం అన్నమాట ఈ రిఫ్లెక్స్ ఆర్క్లో. దట్ ఈస్ అబౌట్ రిఫ్లెక్స్ ఆర్క్. ఓకే, రిఫ్లెక్స్ యాక్షన్స్ చూసాము. దేవర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ స్పైనల్ కార్డ్ అని చెప్పుకున్నాము. ఈ ట్రావెల్ అయ్యే జర్నీ పాత్వేని ఏమంటాం? రిఫ్లెక్స్ ఆర్క్ అంటామని చెప్పుకున్నాము. ఈ ఆర్క్లో 5 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఆ 5 కాంపోనెంట్స్ ఎలా ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తున్నాయో చూసాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. క్లోజింగ్ అవర్ ఐస్ వెన్ బ్రైట్ లైట్ ఫోకస్ ఆన్ అవర్ ఐస్. మన కళ్ళ మీద బ్రైట్ లైట్ ఫోకస్ అయింది అనుకోండి, ఏం చేస్తాం? ఇమీడియట్గా వి విల్ షట్ అవర్ ఐలిడ్స్. మనం కళ్ళు మూసేస్తాం. సో అక్కడ కూడా సేమ్ ఇదే జరుగుతుంది. మన ఐస్ ఏం చేస్తాయి? ఐస్లో ఉన్న సెన్సరీ ఐస్ ఫస్ట్ డిటెక్ట్ చేస్తాయి బ్రైట్ లైట్ని. రెటీనా ఆ ఇన్ఫర్మేషన్ సెన్సరీ నర్వ్ అసోసియేషన్ న్యూరాన్కి తీసుకెళ్తుంది, స్పైనల్ కార్డ్కి. అక్కడ ఇన్ఫర్మేషన్ అనలైజ్ అయ్యి మోటార్ న్యూరాన్ ఏం చేస్తుంది? ఐలిడ్స్ దగ్గరికి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంది. ఐలిడ్స్ క్లోజ్ చేసేస్తాయి. లేకపోతే ఏమవుతుంది? బ్రైట్ లైట్ ఎక్కువసేపు ఫోకస్ అయితే రెటీనా దెబ్బతింటుంది. సో అది కూడా రిఫ్లెక్స్ యాక్షనే. ఇంకా చెప్పాలంటే వెన్ వి స్నీజ్, వెన్ ఎనీ డస్ట్ పార్టికల్ ఎంటర్ ఇంటూ అవర్ నోస్. ఏదైనా డస్ట్ పార్టికల్ మన నోస్లోకి ఎంటర్ అవ్వగానే మనం స్నీజ్ చేస్తాం, తుమ్ముతాం వెంటనే. అది కూడా ఒక రిఫ్లెక్స్ యాక్షనే. రిఫ్లెక్స్ ఆర్క్లోనే ట్రావెల్ అవుతుంది. ఏమవుతుంది? డస్ట్ పార్టికల్ నోస్లోకి వెళ్ళింది, మన నోస్ దగ్గర సెన్సరీ న్యూరాన్ ఇన్ఫర్మేషన్ తీసుకుని అసోసియేషన్ న్యూరాన్కి ఇస్తుంది, స్పైనల్ కార్డ్కి. ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేసి మోటార్ న్యూరాన్కి రెస్పాన్స్ ఇవ్వగానే మోటార్ న్యూరాన్ ఏం చేస్తుంది? మనకి స్నీజ్ వచ్చేలా చేస్తుంది, అంటే తుమ్ము వచ్చేలా చేస్తుంది. ఆ డస్ట్ పార్టికల్ ఆ తుమ్ముతో బయటకు వెళ్ళిపోతుంది అనమాట.
ఇలా రిఫ్లెక్స్ యాక్షన్స్ రిఫ్లెక్స్ ఆర్క్ గుండా ట్రావెల్ చేస్తూ ఉంటాయి, స్పైనల్ కార్డ్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అర్థమైంది కదా మీకు టాపిక్? ఈ టాపిక్ కనుక మీకు అర్థమైనట్టయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీకు ఏ లెసన్ టాపిక్స్ అయితే కావాలో నా ఛానల్లో అవైలబుల్గా లేవో ఆ పర్టికులర్ టాపిక్ని మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను ఆ వీడియో తయారు చేస్తాను. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.